అమెరికాలోని డల్లాస్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల కోసం డల్లాస్ చేరుకున్న మాజీ మంత్రి కేటీఆర్ కు వివిధ దేశాల నుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు, గులాబీ నేతలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కేసీఆర్ పాలనలో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందాయని కేటీఆర్ తెలిపారు. దిగిన వారు దిగినట్టు స్టేజ్ ని ఫ్రీ చేస్తే ఇంకా బాగుంటుంది. మనం ఇంకా చాలా పాటలు పాడుకునేది ఉంది కాబట్టి ఎన్ఆర్ఐలు కూడా చాలా మంది, మీరు కూడా అక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది భూములు కొన్నారు, భూముల మీద పెట్టుబడి పెట్టారు. సంపద ఎంత పెరిగిందో నాకంటే బాగా మీకే తెలుసు. ఒకనాడు బతుకు తెరువు కోసం వలసలు పోయిన తెలంగాణ బిడ్డలు ఇవాళ కొత్త దృశ్యం కనబడతా ఉన్నది. మన తెలంగాణ పల్లెల్లో ఇవాళ బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఒడిశా నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి మన పొలాల్లో పనిచేసే పరిస్థితి వచ్చింది. నిజంగా చెప్పాలి అంటే కేవలం పల్లెలు మాత్రమే కాదు, పట్నం కూడా మారింది. పల్లెల్లో హార్వెస్టర్ల సందడి, పట్నంలో సిటీల్లో ఇన్వెస్టర్ల సందడి. గ్రామాల్లో మడి పచ్చగా కలకల్లాడుతుంటే నగరాల్లో పెట్టుబడి కూడా తలతలలాడింది. తెలంగాణ పల్లెలు ప్రగతి మల్లెలై విరబూస్తుంటే పట్టణాలు అభివృద్ధి కేంద్రాలుగా ముందుకు పోయినాయి. తెలంగాణలోని ప్రతి పల్లెలో ఒక ట్రాక్టరు, ట్రాలీ, ఒక డంపింగ్ యార్డు, ఒక వైకుంఠ ధామం, ఒక పల్లె ప్రకృతి వనం, ఇవన్నీ కూడా 10 ఏళ్లలోనే సాక్షాత్కరించినాయి. కేంద్రం అవార్డులు ఇస్తుంది ప్రతి సంవత్సరం పంచాయతీరాజ్ దినోత్సవం నాడు. 3% కంటే తక్కువ జనాభా ఉండే తెలంగాణ 30% అవార్డులు ప్రతి సంవత్సరం గెలుస్తున్నది అద్భుతమైన పల్లెలకు అంటే ఇది అచీవ్మెంట్ కాదా అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ పారిశ్రామిక విధానం గురించి అయితే నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. రెడ్ టేప్ తీసేశాం, రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పినాం. దేశమే కాదు ప్రపంచమే ఆశ్చర్యపోయే విధమైన ఒక పాలసీ టీఎస్ ఐపాస్. 18 లక్షలకు పైచిలకు ప్రత్యక్ష అవకాశాలు మన ప్రభుత్వం ఉన్నప్పుడే కల్పించాము. అట్లాగే ఇంకొక 6 లక్షల కొలువులు ఈ మధ్య కాలంలో ఆవిష్కరించబడ్డాయి.